హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారా? మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా. ఇవాళ ఏంటి అంటే మా గ్రాసరీ లిస్ట్ అన్నమాట. ప్రైజెస్ రోజుకి ఇలా పెరుగుతూ వెళ్తున్నాయి. అసలు నార్మల్ కూరగాయల గ్రాసరీ కూడా ఎంత కాస్ట్ అవుతున్నాయో నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. మరి ఈరోజు జస్ట్ ఏం నార్మల్ థింగ్స్ తెచ్చాము, దాని కాస్ట్ అవి ఏంటి నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. చూసేద్దామా మరి? చలో. ఈరోజు తీసుకొచ్చిన గ్రాసరీ అయితే ఇవేనండి. ఇవేమో ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ బ్యాగ్, ఎన్ఎల్బీస్ 10 LBs అనమాట. దాంట్లో 4.5 kgs అనమాట. దీని కాస్ట్ ఎంత ఉందో తెలుసా? ఇదిగోండి, రెడ్ ఆనియన్ 10 LB $15 పడింది. ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 1300 రూపీస్ పడింది అనమాట. నెక్స్ట్ ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను నేను, వాటి ప్రైజెస్ కూడా. నెక్స్ట్ అయితే గీ అండి, ఇది కౌ గీ అనమాట. దీని కాస్ట్ ఎంత ఉందంటే $15 ఉంది. మన ఊర్లలో మార్కెట్లో అందుకు పోతే 20 రూపాయలు 30 రూపాయలు పోనీ 50 రూపాయలైనా పడుతుందా అండి ఇంత కట్ట గోంగూర? చూడండి, మనకి ఎంత 50 రూపాయలు పెడితే పెద్ద కట్టలు వస్తుంది గోంగూర. ఈడెంత ఉందో తెలుసా ఈ గోంగూర కాస్ట్? గోంగూర లీవ్స్ కనిపిస్తుందా? $14 పడిందండి గోంగూర మాకు. ఈ కట్ట గోంగూర వచ్చి 1200 రూపాయలు దగ్గర మన ఇండియన్ కరెన్సీలో అయితే గనక. ఇంకైతే అసలు గోంగూరనే తీసుకోకూడదని డిసైడ్ అయినామండి. అసలు ఒక బిర్యానీ వస్తుందండి మంచిగా వెళ్తే గనక. చూడండి దీని కాస్ట్. ఇది అన్ని చోట్ల ఇంతే ఉందా, ఇక్కడ ఒక చోటనే ఎంత ఉందో కమెంట్ చేసి చెప్పండి నాకు ఎవరైనా. ఇంకా నెక్స్ట్ కొత్తిమీర, ఇవి తెచ్చుకుని 2 కట్టలు తీసుకొచ్చినాను అనమాట. కాకపోతే ఫ్రెష్గానే ఉంటాయి, బట్ స్టిల్ ప్రైజెస్ అనిపిస్తుంది అనమాట. గోంగూర నేను ఆనియన్స్ ప్రైస్ చూసి షాక్ అయ్యాను యాక్చువల్లీ. సిలాంత్రో అంటే కొత్తిమీర అనమాట. ఈచ్ వచ్చి 99 cents పడింది అనమాట, దగ్గర $1. ఇవి ఓకే $2 దాకా పడింది అనమాట. ఇది కూడా మన కరెన్సీలో 20 రూపాయలు 30 రూపాయలు పెడితే కట్టక కొత్తిమీర దొరుకుతుంది కదా. అండ్ నెక్స్ట్ తాజా కూరలలో కరివేపాకు లేకపోతే ఎట్లా? ఈ కరివేపాకు అయితే కనుక $2 తక్కువ ఉండదండి. ఇంత చిన్న ప్యాకెట్ ఉంటుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి $79 ఉందన్నమాట. ఇంకా నేను తెచ్చుకున్న ఈ వీక్ సినమన్ తీసుకొచ్చాను, ఇదైతే $3 ఉంది. ఇంకా 4 లేస్ ప్యాకెట్లు తెచ్చిన, ఇవైతే $1 అనమాట. ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో ఇది 10 రూపాయలు ఎంత 20 రూపాయలు ఉన్నా 20 రూపాయల ప్యాకెట్లు అండి. 20 రూపాయల ప్యాకెట్లు తెచ్చి ఇక్కడ $1 అమ్ముతున్నాడు అనమాట. 85 రూపాయలు 4 వచ్చి $4 పడ్డాయి. నెక్స్ట్ అయితే ఉరద్దాలు తీసుకొచ్చినాను అనమాట. ఉద్దిపప్పు అప్పుడప్పుడు దోశలోకి అందుకు వేసుకుంటామని. దీని కాస్ట్ వచ్చేసి $4 పడింది అనమాట. 4 LB. కూరగాయలతో పోల్చుకుంటే ఈ గ్రాసరీ మీటే బెటర్ అనిపిస్తుంది అండి నాకైతే కనుక. నాన్ వెజ్ చికెన్ అవి తెచ్చుకొని వండుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇవే ఎంతెంత కాస్ట్ పడుతున్నాయో మాకైతే కనుక. కూరగాయలు ఈ ఆకుకూరలు తెచ్చుకుంటే కనుక ఇంకా ఎక్కువ కాస్ట్ అనమాట. ఇంకా ఒక ప్యాకెట్ అప్పడాలు తెచ్చినాను, ఇవి కూడా $3 అనమాట. నెక్స్ట్ వచ్చి పుదీనా అనమాట. ఇది 2 కట్టలు తీసుకొచ్చిన, కట్ట $2 ఉంది. బెండకాయలు అండి, బెండకాయలు అయితే ఎంత కాస్ట్ ఉన్నాయి? దేశీ బెండ ఇండియన్ ఓక్రా $2 అనమాట. LB వచ్చి మొత్తం టోటల్ అయితే కనుక $3.18 ఉందన్నమాట. 250 రూపీస్ అట్లా పడినాయి ఇండియన్ కరెన్సీలో అయితే కనుక. నెక్స్ట్ అయితే ఈ మట్టికాయలు తెచ్చినాను అనమాట ఫస్ట్ టైం ఈసారి. ఈ మట్టికాయలు కాస్ట్ వచ్చి $3.31 పడినాయి అనమాట. ఇవి కూడా దగ్గర 250 రూపాయలు పడినాయి అనమాట. ఇవి అయితే 10 రూపాయలకి ఇంక పెట్టి పోతారు మా ఊర్లో అయితే కనుక. ఈ 3 మామిడికాయలు వచ్చి 350 రూపాయలు దగ్గర పడినాయి అనమాట. ఈ చూడండి మళ్ళీ పెద్ద కాయలు కూడా కాదు, ఇంత ఉన్నాయి చిన్నవి. $3.5 పడ్డాయి. నెక్స్ట్ ఒక సొరకాయ తెచ్చినాను అనమాట. ఇది $2 పడింది దగ్గర. ఇండియన్ కరెన్సీలో దగ్గర 170 రూపాయలు అనమాట. ఇంకా రసంలోకి అందుకుంటాయని ఇవి రోమా టమాటోస్ తీసుకొచ్చినాను అనమాట ఈసారి ఇండియన్ స్టోర్లో. ఇవి వచ్చి $3 పడినాయి. 3 24 $250 దగ్గర. ఇది కూడా ఇండియన్ కరెన్సీలో ఎన్నుండే 1 2 3 4 5 6 తెచ్చినాను అనమాట. ఎక్కువ కూడా రాలే. ఈ 6 250 రూపాయలు. ఇది మన ఊర్లలో ఎంత పడతాయి కమెంట్ చేసి చెప్పండి నాకైతే ఒకసారి. ఇవి మామిడికాయల సీజన్ కదా అని హన్వికి టేస్ట్ చూపిద్దాం మన ఇండియన్వి అని చెప్పి 2 తెచ్చినాను అనమాట. ఒకటి వచ్చి $2.5 అనమాట. ఇండియన్ కరెన్సీలో దగ్గర ఒక్క మామిడికాయ 200 రూపాయలు పడుతుందండి. ఒకటి ఎల్లో పపాయ తెచ్చుకున్నాం అనమాట. అసలు నేను అమెరికాకి వచ్చినాక ప్రెగ్నెన్సీ డెలివరీ అన్నీ అయినాయి. ప్రెగ్నెన్సీలో తినకూడదు అంటారు కదా పప్పాయ. ఇంతవరకు 2 years నుంచి ఒక్కసారి కూడా పప్పాయ తినలేదు. సో పప్పాయ తినబుద్ధి అవుతుందని చెప్పి ఒక పప్పాయ తెచ్చుకున్నాను అనమాట. ఇది కూడా దగ్గర $3 పడిందండి.
250 రూపాయలు దాకా అనమాట. ఇది ఒక చిన్న పప్పాయ ఒకటి. ఇంకా పెరుగు డబ్బా ఇది ఒకటి బెటర్ అనిపిస్తుంది నాకు. 500 రూపీస్ అండి ఈ పెరుగు డబ్బా చూడండి. ఇక ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా మనకి, సో అన్ని మామిడికాయలతో తినాలనిపిస్తుంది కదా. మేము కూడా ఇక్కడ ఉన్నా, సో అందుకని కట్ మ్యాంగో పికిల్ ఉంటే మామిడికాయది ప్రియాలో ఒకటి తెచ్చుకున్నాం అన్నమాట. ఇది $7 ఉంది, 600 రూపాయలు అనుకోండి ఇండియన్ కరెన్సీలో ఈ డబ్బా. మన దగ్గర ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను దీని కాస్ట్ ఎంత ఉందో ఎవరికన్నా దొరికితే గనక. అండ్ ఇంకా గోంగూర కాస్ట్ చూసినాక ఇంకెప్పుడు గోంగూర తెచ్చుకోకూడదని గోంగూర పికిల్ తీసుకొచ్చినాను అనమాట ఈసారి నేను. ఇది $3 ఉంది, 3 దగ్గర 250 రూపాయలు అనమాట. ఇంకా గోంగూర ఆకులు కాదు కానీ గోంగూర జోలికే పోకూడదు అనిపించింది నాకైతే ఆ ప్రైస్ చూసి. నాకు ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఫ్రోజన్ ఫుడ్ కూడా తీసుకొచ్చినానండి, ఎందుకంటే ప్రతిసారి హన్విక్ని పట్టుకొని కొన్నిసార్లు ఫుడ్ సడన్ గా కుదరినప్పుడు కొన్ని ఫ్రోజన్ లో పెట్టుకుంటాం అనమాట మేము ఎప్పుడన్నా చేసుకోవడానికి. అట్లా మా ఆయనకి ఇష్టమైంది కుత్తు పరోటా అనమాట, $3 పడింది. ఇంకా నెక్స్ట్ అయితే ఒకటి పన్నీర్ తెచ్చిన, ఇది $5 ఉంది, 400 రూపీస్ దాకా పడింది ఇది కూడా. నెక్స్ట్ అయితే పూతరేకులు. మీలో ఎంతమందికి పూతరేకులు ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి, నాకైతే చాలా ఇష్టము. ఇక్కడైతే ఫ్రెష్గా దొరకవు కదా, ఇట్లా ఫ్రీజర్లో పెట్టింటారు, ఇవి తెచ్చుకొని తింటున్నాం మేమైతే కనుక. బికాజ్ మాకు ఫ్రెష్గా ఉండవు కదా, ఇష్టమైనవి ఇంక దొరికినప్పుడు తీసుకొని తినాలి కదా. అట్లా ఇదైతే $5 పడిందండి, ఇండియన్ కరెన్సీలో 450 దాకా పడింది అనుకోవచ్చు దీన్ని అయితే కనుక. ఇంకా మన ఇండియాలో తక్కువకే దొరుకుతాయి. ఇంకా ఒకటి మిర్చి బజ్జీ, ఇవి ఇంట్లో చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ ఫుడ్ ఏంటంటే ఎక్కువ ఆయిల్తో చేసినామంటే ఇంట్లోనే ఎక్కువ చుట్టకపోయి స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి కుదరచ్చు కుదరకపోవచ్చు అనేది ఇట్లా మిర్చి బజ్జీ తెచ్చుకుంటాం అనమాట. ఇది వచ్చి $6, ఇది కూడా కొంచెం కాస్ట్లీనే అనిపిస్తుంది. ఇంకా ఇది మేతి పరాటా, ఇది వచ్చి $3, దీంట్లో 5 ఏమో ఉంటాయి, 5 పరాటాస్. ఇది కూడా ఆల్మోస్ట్ 250 రూపీస్ అట్లా పడింది అనమాట. నెక్స్ట్ కర్రీ లీవ్స్ చూడండి, కరివేపాకు మీకేం బాగా చెట్లు పక్కనే ఉంటే కోసుకొచ్చుకోవచ్చు, లేకపోతే మార్కెట్కి పోయినా కూడా ఫ్రెష్గా దొరుకుతుంది. ఇంకా ఈ కర్రీ లీవ్స్ అంటే ఇంకా మాకు వెంటనే కావాలి అంటే చుట్టుపక్కల ఎక్కడా దొరకదు, ఇండియన్ స్టోర్కి వెళ్ళే తెచ్చుకోవాలి. కొత్తిమీర మాత్రం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివి. సో ఇదైతే వడిలాల్ది అనమాట, ఆల్మోస్ట్ ఇది కూడా దగ్గర 260 రూపాయల దాకా పడింది అనమాట కరివేపాకు. అవి తెచ్చుకున్నాను కానీ అవి అయిపోయినా అనుకో సడన్గా లేవంటే కనుక ఇట్లాంటి ఫ్రీజర్లో పెట్టుకొని వాడుకుంటాను అనమాట కర్రీలోకి. నెక్స్ట్ అయితే ఇది మామిడికాయ ముక్కలు, అవి ఫ్రెష్గా పచ్చడి చేయడానికి అందుకు యూజ్ చేస్తాను. ఎప్పుడన్నా పప్పులో కానీ సాంబార్లో కానీ అట్లా వేయాలి అంటే ఇట్లా ఫ్రీజర్లో పెట్టుకుంటాం అనమాట, ఇట్లా ప్యాకెట్లు తెచ్చుకొని. ఇవి ఎంత ఉన్నాయంటే $3 ఉంది, దగ్గర $2.79 ఉంది. ఇంక ఇది ఆల్మోస్ట్ 250 రూపీస్ అట్లా పడుతుంది దగ్గరగా. ఇంకా ఇవైతే తెచ్చుకొని ఒక ప్యాకెట్లు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఫ్రీజర్లో. మునక్కాయలండి, పప్పులో కానీ ఇట్లా సాంబార్లో కానీ వేస్తే ఎక్కువ మనం ఇష్టపడతాడనమాట. ఇవి మునక్కాయలు, ఇవి కూడా మాకు ఫ్రెష్గా దొరకవు అనమాట, ఎప్పుడన్నా దొరుకుతాయి కానీ మంచిగా ఉండవు. సో ఇవి కూడా ఫ్రీజర్లో తెచ్చి పెట్టుకుంటాం అనమాట, ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను వాడుకుంటాను. ఇంకా నెక్స్ట్ సాంబార్ మిక్స్. ఇంకా కొన్నిసార్లు కూరగాయలు అన్నీ ఉండవు కదండి మనం సాంబార్ చేసినప్పుడు, సో ఇట్లా సాంబార్ మిక్స్ తెచ్చుకుంటాం అనమాట సాంబార్ చేయడానికి. ఇవి కూడా ఫ్రీజర్లో పెట్టుకుంటే మనం అవసరమైనప్పుడు వాడుకుంటాము. దీని ప్రైస్ అయితే కనుక $2 ఉంది, దగ్గర $160-170 పడింది. సో ఇదండి గ్రాసరీ. దీని మొత్తం కాస్ట్ ఎంత అయిందో మీకు చెప్తాను నేను ఒకసారి. ఇప్పుడు తీసుకున్న లిస్ట్ కూరగాయలు అన్నిటి కాస్ట్ అయితే కనుక టోటల్గా $144 అయింది అనమాట. మీరే కన్వర్ట్ చేసుకొని మా గ్రాసరీ ఖర్చు ఎంత అయిందో ఇండియన్ కరెన్సీలో చెప్పండి. ఆల్మోస్ట్ ఇంతకు ముందు అయితే ఇద్దరమున్నా హన్విక్ ఉన్నా లేకపోయినా ఇద్దరికైనా కూడా అప్పుడు ఇన్ని కూరగాయలు తెచ్చుకున్న $60 $50 అవుతుండండి సేమ్. ఇంకా మేము ఇంట్లోకి కాఫీ పొడి అవి ఇవి ఇంకా ఇండియన్ మామూలు గ్రాసరీ ఉంటాయి కదా అవి ఇంకా ఎక్కువ ఉంటుండే కూరగాయల కంటే. ఇప్పుడు కూరగాయల రేట్లే ఎక్కువ అయిపోయినాయి అనమాట ప్రైజులు మామూలు వాటికంటే. మీరు గమనిస్తే ఉద్దిపప్పు ఇది $3 ఉందండి ఇంత పెద్ద ప్యాకెట్. చిన్న చిన్న ఇవి మాత్రం తక్కువ ఉన్నాయి.
కూరగాయల ప్రైస్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నాకైతే కనుక చాలా ఇప్పుడైతే ప్రైజులన్నీ పెంచేసినారు. అన్ని చోట్ల ఇట్లనే ఉన్నాయా, మాకు బాస్టన్లోనే ఇలా ఉన్నాయో మాకు అర్థం కావట్లేదు అనమాట. ఇంతకుముందు బాగానే వస్తుండే అండి, రీజనబుల్గానే ప్రైజెస్. ఇప్పుడు మాత్రం పెంచేసారు. ఇటు చూసారా, ఈ బెండకాయలు కూడా దగ్గర దగ్గర $3 పైనే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే దగ్గర దగ్గర 2 వీక్స్కి ఒకసారి పోతున్నాం గ్రాసరీకి. ఎందుకంటే ఒకసారి కాస్కోలోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం, ఒకసారి అప్నా బజార్కి వెళ్తాం అనమాట. సో ఇవాళ అయితే $144 అయింది కొన్నిటికే. ఇంకా నేనేం తీసుకురాలే, బియ్యం కానీ ఏమంటారు కందిపప్పు అవేం తీసుకురాలే, ఓన్లీ కూరగాయలు. సో ఈ కొన్నిటికి దగ్గర దగ్గర 10,000 దాకా అయిందండి మాకైతే ఖర్చు. ఓన్లీ గోంగూర, ఆనియన్స్, కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాను. ఇంకా కొన్ని ఫ్రీజర్లోకి మునక్కాయలు, కరివేపాకు, బెండకాయలు అన్నీ తీసుకొచ్చిన. మీరేమంటారు, కాస్ట్ ఎక్కువ ఉందంటారో తక్కువ ఉంటారో కమెంట్ చేసి చెప్పండి. ఇంక ఇప్పుడైతే సర్దుదాం లోపల ఫ్రిడ్జ్లోకి, సరేనా? మీకు కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి పాడవ్వకుండా అంటే కనుక ఆయన కూడా చెప్తుండే నాకు ఇలా పెడితే కొత్తిమీర ఎందుకంటే పెళ్లి కాకముందు నాకు ఇవన్నీ పెద్దగా తెలియదు, కూరగాయలు ఎలా పెట్టుకోవాలి, వంటలు ఎలా చేయాలి, ఎలా పెట్టుకోవాలి అనేసి. నా పెళ్ళి అయినాక మా ఆయన నాకు చెప్తుండే, ఎందుకంటే ఆయన ఇక్కడే ఉన్నవాడు కదా. సో ఆయనకు తెలుసు ఏ కూరగాయలు ఎలా పెడితే ఎంతసేపు ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పుడు బాగుంటాయి అనేసి. సో ఈ కొత్తిమీర ఉంది కదా, దీన్ని ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, ఆ ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా పాడవ్వకూడదు అంటే కనుక తడి లేకుండా ఇట్లా టిష్యూ ఉంటుంది కదండి, ఈ టిష్యూ తీసుకొని ఇలా పెట్టేసి రోల్ చేసేయండి. అంటే వాటర్ అందుకున్నా కూడా ఈ టిష్యూ అయిపోయేసి ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో ఎన్ని రోజులైనా పాడవ్వదండి. అట్లీస్ట్ 3-4 వీక్స్ వస్తుంది నాకైతే కనుక. ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ టిప్ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఈవెన్ ఇండియాలో కూడా ట్రై చేయండి. ఇట్లా ఏదైనా పేపర్లో చుట్టి మీరు కవర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఈవెన్ ఇది మెంతాకు, ఆకుకూరలు ఏవైనా కానీ ఇట్లా కవర్లో పెట్టుకొని మంచిగా టిష్యూతో కానీ ఏదైనా పేపర్ ఉంటే ఇట్లా రోల్ చేసేసి ఇంకా కవర్లో పెట్టేసినామంటే మంచిగా ఉంటుంది అన్నమాట. ఎన్ని రోజులైనా కూడా మనం బాక్స్లో కట్ చేసి పెట్టుకునే కంటే ఇలా పెట్టుకోవడం బెటర్ అండి, పాడవ్వదు అసలు. నేనైతే పర్సనల్గా అబ్జర్వ్ చేసిన ఇది. నాకైతే కొత్తిమీర నేను బిర్యానీలకు వాటిల్లోకి ఎక్కువ నాన్ వెజ్లోకి వాడుకుంటాం కాబట్టి 2-3 వీక్స్ అయినా మంచిగా ఇట్లానే ఉంటుంది అన్నమాట. కూరగాయ కూడా పాడవ్వకుండా ఇలా టిష్యూలో రోల్ చేసి పెట్టుకుంటే వాటర్ ఏదన్నా ఉన్నా వాటికి పట్టకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. పుదీనా కూడా మంచిగా ఒక్కొక్కటి సింగిల్గా తీసుకొని మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని మంచిగా కడుక్కొని కర్రీస్లోకి వాడుకుంటే సరిపోతుంది. ఇక నేను ఫ్రిడ్జ్లోకి అయితే ఇట్లాంటి బాక్సెస్ తెచ్చుకున్నానండి. సో కూరగాయలన్నీ ఇట్లా పెట్టేసుకుంటాను అన్నమాట. ఇట్లా మంచిగా బాక్స్లో పెట్టుకుంటే మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి. బెండకాయలు సో వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. నాకు అవసరమైనవన్నీ పైన పెట్టుకొని ఎప్పటికప్పుడు తీసుకొని చేసుకుంటాను అనమాట. కరివేపాకు అయితే కనుక ఒక టిష్యూ పేపర్ తీసుకునేసి ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా ఒక బాక్స్లో పెడతాను అనమాట, కింద తడి అందుకు ఏం దిగకుండా. ఆ తర్వాత కరివేపాకు దీంట్లో వేసేసి చూడండి అంతా ఇట్లా. మామూలుగా అయితే ప్రతిసారి కొమ్మలతో ఉండేది, ఈసారి మంచిగా ఒలిచిచ్చినాను. నేనైతే ఒలుచుకొని ఇట్లా బాక్స్లో వేసుకునేదాన్ని, ఈసారి అయితే ఒలిచిచ్చినారు. కానీ ఆకు చాలా చిన్నగా ఉంది ఈసారి. సో మంచిగా ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇదైతే చిన్న వాక్యూమ్ అండి. మనము ఏవన్నా కిచెన్లో కానీ ఎక్కడైనా కిందకి చిన్న ఐటమ్స్ కనుక పడి ఉంటే దాన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేద్దాం. ఇదైతే నేను వాల్మార్ట్లో తెచ్చుకున్నాను అనమాట. చూడండి, ఎక్కడైనా చిన్న చెత్త పడి ఉంటే క్లీన్ చేసేస్తాను అనమాట. ఎక్కువ మేము ఫ్రీజర్లో ఫుడ్ అయితే తెచ్చుకుంటామండి, ఎందుకంటే ఎమర్జెన్సీకి ఇక్కడెక్కడ చుట్టుపక్కల దొరకవు. సో సడన్గా మనకు కూరగాయలు అందుకు అయిపోయిన పచ్చిమిర్చి ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ అవన్నీ ముందే తెచ్చి పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే గ్రీన్ చిల్లీస్
మామూలు చిల్లీస్ అంత బాగుండట్లేదు ఈ మధ్య. సో ఫ్రోజన్ ఎక్కువ తెచ్చుకుంటున్నాను అనమాట నేనైతే. సో ఇవైతే అందుబాటులో పెట్టుకుంటాను నేను ఈజీగా. గ్రీన్ చిల్లీస్ తర్వాత మనకి ఇంపార్టెంట్ అయింది కర్రీ లీవ్స్ కదా, సో అది పెట్టేస్తున్నాను. ఇంకా యాక్చువల్లీ చింత చిగురు కోసం చాలా వెతుకుతున్నాం కానీ పప్పులో చింత చిగురు వేస్తే సూపర్ ఉంటుందన్నమాట. అసలు చాలా మిస్ అవుతున్నాం, ఈ మధ్య దొరకట్లేదు అనమాట. ఉన్న దాంతోనే 2-3 వీక్స్ నుంచి కంటిన్యూ చేసేసాను అనమాట. ఇంకోటి చెన్నై పరోటా కూడా బాగుంటుంది ఈ మధ్య నాన్ వెజ్లోకి. ఇది కూడా ఒకటి బాక్స్ లాస్ట్ వీక్ తెచ్చుకున్నాం అనమాట. ఇది కూడా పెట్టేద్దాం. లాస్ట్ కొత్త పరోటా ఫైనల్లీ ఫ్రిడ్జ్లో సర్దడం అయితే అయిపోయింది అనమాట. దహి ఇక ఫ్రూట్స్కి అయితే ఒక బాక్స్ ఇలా తీసుకున్నాను అనమాట. సో దాంట్లో పెట్టేస్తాను ఫ్రూట్స్ అన్నీ. డ్రై ఫ్రూట్ పూతరేకులు ఎలా ఉంటాయో చూద్దామా ఇప్పుడు. చూడండి ఎలా ఉన్నాయో. ఇలా తీసుకొని చూద్దాం లోపల ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఇవి ఫ్రోజన్వి కదా, ఎలా ఉంటాయా అని మీకు చూపిద్దామని అంతే. చూడండి ఎన్ని పీసెస్ వచ్చాయి. 1 2 3 4 5 అనమాట. 5 పీసెస్ $5 అనమాట. ఒక్కొక్కటి $1 పడింది. సో టేస్ట్ అయితే బాగానే ఉంటాయండి, మనం పూతరేకులు తిన్న టేస్టే ఉంటుంది. సో లెట్స్ ట్రై. ఇది డ్రై ఫ్రూట్ పూతరేకులు కాబట్టి చాలా బాగుంటుంది. అప్నా బజార్ పటేల్ బ్రదర్స్లో ఆల్మోస్ట్ దొరుకుతుంది ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళది. సో చూసారుగా మా గ్రాసరీ ఖర్చు అయితే ఇంత అయింది. ఇక డిన్నర్ చేసేద్దామా. ఇవాళ అయితే మటన్ ఫ్రై చేశాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.